ఇంట్లో శివలింగం ఉండవచ్చునా, ఉంటే నియమాలేమిటి, ప్రతి ఒక్కరూ పూజ చేయవచ్చా అని అడుగుతున్నారండి. ఇప్పుడు ఈ శివలింగం ఇంట్లో ఉంచుకోవచ్చా, అందరూ పూజించవచ్చా అనేది వారి గురించి భిన్న భిన్న అభిప్రాయాలు కనబడుతున్నాయి. అనేక మంది శాస్త్రవేత్తల పండితులు కూడా వీటిలో భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు. ఈ సమయంలో ఎటు చెప్తే ఎవరికి ఏ కోపం వస్తుందో అనే స్థితి కూడా ఉన్నది. కానీ ఈ విషయమే కొంత ఆలోచన చేసి మన శాస్త్రీయమైన సాధికారికమైన ప్రమాణభూతమైనటువంటి గ్రంథాన్ని పరిశీలించి వాటన్నింటి సారాంశంగా ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. ప్రమాణం లేని వాక్యం ఒక్కటి లేదు ఇందులో, పూర్తి శాస్త్ర ప్రమాణములతోనే చెప్పడం జరుగుతున్నది. పైగా ఆర్ష గ్రంథములు ప్రమాణంగానే శివపురాణము ఇత్యాది గ్రంథాలు మనం ప్రమాణంగా తీసుకున్నాం. స్కాంద పురాణం, కురుమ పురాణం ఇత్యాదులు, అలాగే శివలింగార్చన విధులకు సంబంధించి ఆగమ శాస్త్రాలు చెప్తున్న అంశాలు కూడా పరిగణనలోకి తీసుకుని చెప్పుకుందాం. శివలింగారాధన అందరూ చేయవచ్చు అని శాస్త్రం మనకు చెప్తున్నది. బ్రాహ్మణ క్షత్రియో వైశ్యో శూద్రో వా ప్రతిలోమజః, ఇది శివపురాణంలోని వాక్యం. విద్యేశ్వర సంహితలో వస్తున్నటువంటిది. వాళ్ళు పూజయేత్ సర్వ ప్రయత్నేన, వాళ్ళు అన్ని విధములుగా శివలింగాన్ని ఆరాధించవచ్చు అన్నారు. పూజయేత్ తత్పరం, తత్పరుడి ఆరాధించాలట. తత్తన్మంత్రేణ సాదరం అన్నారు. తత్తన్మంత్రేణ ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే వారి వారి విధానములతో అందరూ పూజించవచ్చు అని ఇందులో ఉన్నటువంటి సారాంశం. ఇప్పుడు ఉపనయనాది సంస్కారములు వేదాధ్యయనము చేసినటువంటి వారు వేద విధానాలతో పూజ చేస్తారు. అవేమీ లేనటువంటి వారు శ్లోకాలతో నామాలతో పూజ చేస్తారు. ఫలితం దేనికి అంటే శ్రద్ధతో ఎవడు పూజిస్తాడో వాడికి ఫలితం. అంతేగాని మంత్రం అక్కడ ప్రధానమా అంటే వారి వారి అధికారాలను అనుసరించి మంత్రమో స్తోత్రమో శ్లోకమో చేసుకోవచ్చు. శ్రద్ధతో ఎవరు ఆరాధించినా ఫలితాన్ని పొందుతారు. అందుకే మనం పురాణాలు పరిశీలించినా చరిత్రలు పరిశీలించినా కూడాను అనేక మంది ఆరాధించడం కనబడుతుంది. కన్నప్ప శివలింగారాధన చేశారు. అదేవిధంగా తల్లి ఘుష్మాదేవి, ఆవిడ కూడా శివారాధన చేసిందని ఘుష్మేశ్వర జ్యోతిర్లింగ చరిత్రలో చెప్పారు. ఇక చరిత్రలో మనం చూస్తే అక్క మహాదేవి, లల్లాదేవి ఇత్యాది స్త్రీమూర్తులు కూడా శివారాధన చేయడం కనబడుతుంది. ఇక ఇంట్లో శివలింగం పెట్టుకోవడం అనే విషయానికి వచ్చేటప్పటికల్లా ఇంట్లో తప్పకుండా శివలింగాన్ని పెట్టుకుని పూజించవచ్చు అన్నదానికే ప్రమాణాలు కనబడుతున్నాయి. ఈ ప్రమాణాలు మనకి శివపురాణంలోని దేవీ భాగవతంలో ఇత్యాది గ్రంథాల్లో కనబడుతున్నాయి. పైగా ఏ ఇంట్లో శివారాధన జరుగుతుందో ఆ ఇంట లక్ష్మీదేవి శాశ్వతంగా సుస్థిరంగా ఉంటుంది అని శాస్త్రం చెప్తున్నది. దేవీ భాగవతంలో మహాలక్ష్మి నివాస స్థానములు చెప్తాడు. అందులో సాక్షాత్ లక్ష్మీదేవి స్వయంగా చెప్తుంది. ఏ ఇంట్లో శివలింగారాధన జరుగుతుందో, ఏ ఇంట్లో విష్ణువర్చన హరిసంకీర్తన జరుగుతుందో, ఏ ఇంట్లో దుర్గాది శక్తి రూపాలు పూజింపబడుతూ ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. దీపం పెట్టే ఇంట్లో, ధూపం ఉండే ఇంట్లో, శుచి శుభ్రత ఉన్న ఇంట్లో మహాలక్ష్మి ఉంటుంది. కనుకనే ఇంట్లో శివలింగారాధన చెయ్యవచ్చు, ఇందులో సందేహం లేదు. అయితే నియమాలేమిటి అని ప్రశ్న. శివలింగారాధనకు ప్రత్యేక కఠినమైన నియమాలున్నాయి. మిగిలిన దేవతా విషయాలు అన్ని నియమాలు లేవు అని ఒక భ్రాంతి చాలా మందిలో ఉంది. ఎప్పుడైనా దేవతారాధన అంటే నియమాలుంటాయి. మందంటూ వాడితే పథ్యము నియమము ఉంటుంది. అలాగే ఆరాధన అంటూ చేస్తే నియమం ఉంటుంది. నియమం లేకుండా ఆరాధన ఉండదు. నియమం లేని ఆరాధనలు ఉన్నాయంటే అవి కేవలం అశాస్త్రీయాలు, వాటికి శక్తి లేదు అని అర్థం. శక్తి ఉంటే నియమం ఉంటుంది. కనుక ఆరాధనకు శక్తి ఉందా లేదా? శక్తి ఉంది అంటే నియమం ఉంటుంది. అందుకే శివారాధనకి నియమాలు ఏంటి అంటే ఇతర దేవతారాధనకి ఏ నియమాలో అవే నియమాలు. అందరికీ సాధారణంగా పూజ అంటే నియమాలు కొన్ని ఉన్నాయి. స్నానం చేయడం, శుచి శుభ్రత పాటించడం, అంటూ ముట్టు మైల ఇత్యాది నియమాలు జాగ్రత్తగా పాటిస్తూ ఆరాధించడం అనేది ఏ దేవతకైనా సామాన్య నియమే. విష్ణువుకైనా, శివుడికైనా, ఎవరికైనా. అందుకు ఈ విధంగా శివారాధన చేసుకోవచ్చు. పైగా శివారాధనలో సర్వవర్ణముల వారు అధికారులైన శాస్త్రం చెప్తున్నది. అందుకు అధికారొస్తి సర్వేషాం శివలింగార్చనే అనే మాట మనకి స్పష్టంగా శివపురాణంలో విద్యేశ్వర సంహితలో వాక్యం, ఇతర సంహితల్లో కూడా ఉంది. కానీ ఒక్క ప్రమాణ వాక్యం చెప్పుకున్నా చాలు మనకి. అధికారొస్తి సర్వేషాం ఇది ప్రధానంగా చెప్పారు. అందుకు స్త్రీలు కూడా శివారాధన చేయడం ఉన్నది. అయితే తత్తన్మంత్రేణ సాధన, అది గుర్తుపెట్టుకోవాలి. వైదిక విధానంతో చేసేవారు వైదిక విధానం అయితే పౌరాణికాది విధానాలతో మనకు తేలిగ్గా చేసుకోవడం చాలా హాయిగా ఉంటుంది. అందుకు మనకి ఇబ్బంది లేకుండా చక్కగా స్తోత్రాలతోని, శివ అష్టోత్తర శతనామాలతోని, శివాయ నమః అనే నామాలతోని శివారాధన ప్రతివారు చేసుకుని సత్ఫలితాలు పొందవచ్చు. ఇంకొక విశేషం, శివలింగం అనగానే మన ఇంట్లో దీపం వెలిగిస్తాం. ఆ దీపం వెలిగించినప్పుడు ఆ జ్యోతిని ఒక్కసారి చూస్తే అది లింగాకారంలో ఉండదా? మరి ఇంట్లో శివలింగం ఉండొచ్చా అంటే దీపం ఉంటే శివలింగం ఉండొచ్చు. అంతేకాదు ఇక్కడ ఈ శివరాత్రి సందర్భంగాను మనం చెప్పుకోవలసిన ఒక విషయం అన్నది. అదేమిటి అంటే దీపాన్ని వెలిగించి ఆ జ్యోతిర్లింగాన్ని శివస్వరూపంగా భావించి మనం మొత్తం షోడశోపచార పూజ దానికే చేయవచ్చు. ఇలా చేసినట్లయితే ఒక అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఈ జ్యోతిర్లింగారాధన అని భావించవచ్చు. అందుకే శివుణ్ణి వివిధ రూపములతో ఆరాధించవచ్చు. పైగా ఇంట్లో ఉండే లింగానికి మాత్రం నియమం ఉన్నది. అది
బొటనవేలంత ప్రమాణాన్ని దాటరాదు. అంగుష్ట ప్రమాణంలోనూ ఇంట్లో శివలింగం ఉండాలి. ఇక ఆలయాల్లోన ఆలయ నిర్మాణం బట్టి శివలింగం యొక్క ప్రమాణం చెప్పబడుతుంది. ఇంట్లో పూజింపబడే శివలింగం మాత్రం బొటనవేలంత ప్రమాణం ఉండాలి. ఇంకా చెప్పాలంటే పిడికిలి మూస్తే అందులో ఇమిడిపోవాలి. మన పిడికిలి హృదయానికి సంకేతం. మన శాస్త్రంలో కూడా చెప్తారు, ఎవరి పిడికిలంత ప్రమాణంలో వారి గుండె ఉంటుంది అని. ఆ గుండెలో పరంజ్యోతి ఉంటుంది. అందుకు వారి పిడికిట్లో ఇమిడేటంత ప్రమాణంలో శివలింగం ఉండాలి. ఇది శాస్త్రం చెప్తున్నటువంటి ప్రధాన విషయం. అయితే సాధారణంగా దేవతార్చన అనే పేరుతో సాలగ్రామాదులతో కలిపి శ్రోత్రియంగా అర్చించే గృహాల్లో మాత్రం ఆ శ్రోత్రియంగా అర్చించే పురుషుడు మాత్రమే ఆ సాలగ్రామ సహిత శివలింగార్చన చేయాలని నియమం ఒకటి ఉన్నది. అది విడిచిపెట్టి మిగిలిన కేవల శివలింగారాధన నియమాల్లో మాత్రం ప్రత్యేకంగా వీరే చేయాలి, వారు చేయకూడదు అనేది ఎక్కడ ప్రమాణభూతంగా మనకు కనిపించడం లేదు. అయితే ఇదే సమయంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే శివుణ్ణి లింగ రూపంలోనూ పూజించవచ్చు, విగ్రహ రూపంలో కూడా పూజించవచ్చు. పార్వతీ సమేతుడైన శివుణ్ణి విగ్రహాన్ని నందివాహనం మీద ఉన్నట్లుగానో, గణపతి కుమారస్వామితో ఉన్నట్లుగానో విగ్రహాన్ని కూడా మనం ఆరాధన చేసుకోవచ్చు. అయితే విగ్రహం ఉంటే మాత్రం అది కూడా అల్ప ప్రమాణంలోనే ఇంట్లో ఉండాలి. పెద్ద పెద్ద విగ్రహాలు ఇళ్లలో ఉండరాదు. పైగా నీచ ధాతువులతో చేసిన విగ్రహాలు కూడదు. అనగా స్టీలు, ఇంకేవో ధాతువులు, కర్రలు వీటితో కాకుండా మనకి ఉత్తమ ధాతువులతో చేసినటువంటి విగ్రహాలు ఇంట్లో ఉంచవచ్చు. పైగా అది కూడా విగ్రహం అయితే వితస్తి ప్రమాణం ఉండాలి అన్నారు. వితస్తి అంటే అరచేయి. అరచేయి ప్రమాణాన్ని మించరాదు. అంతకంటే తక్కువ ఉండొచ్చు కానీ ఎక్కువ ఉండరాదు అని శాస్త్రం చెప్తున్నారు. ఇది గృహంలో ఆరాధింపబడేటువంటి శివలింగానికి, శివ విగ్రహానికి ప్రమాణములు. దీపక్ కుమార్ గారు నర్సపూర్ నుంచి రాస్తున్నారండి.